ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎర్రగడ్డలో వాసవి అపార్ట్మెంట్స్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని మోడీ రాక ముందు దేశం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు సరిచూసుకోవాలని అన్నారు కిషన్ రెడ్డి. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు. మూడోసారి మోడీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ అనేది మన హక్కు, కానీ ఓటింగ్ వేయడం అనేది మన బాధ్యత అని చెప్పారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఆయన ప్రధానమంత్రి కాకముందు దేశ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈరోజు ప్రధానమంత్రి అయినాక దేశ పరిస్థితి ఏ రకంగా ఉంది, పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీ ఏ రకంగా ఉంది, ఉగ్రవాదము, తీవ్రవాదము, బాంబు పేలుళ్ళు ఏ రకంగా ఉండేది, మాఫియాలు ఏ రకంగా ఉండేది, దేశం అంతా అవినీతి ఏ రకంగా లక్షల కోట్ల కుంభకోణాలు జరిగేది. ఈరోజు ₹1 అని అవినీతి చేశారని ఏ పార్టీ కూడా, ఏ వర్గం కూడా ఆయన మీద ఆరోపణ చేసి లేకుండా ఒక నీతివంతంగా ఈరోజు పనిచేస్తా ఉన్నాడు. అద్భుతంగా ₹1 పొరపాటు లేకుండా